బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ చేసిన ఇద్దరు ముఖ్యమైన నాయకులు సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు. వీళ్ళిద్దరూ కూడా గాంధీగిరి అడుగుజాడల్లో సత్యాగ్రహంలో పాల్గొంటున్న వాళ్ళే. అయితే వాళ్ళిద్దరిని కూడా విడుదల చేయాలని చెప్పేసి పంజాబ్ ప్రాంతం మొత్తం కూడా తీవ్రమైన నిరసనలు మొదలయ్యాయి. సత్యపాల్ గారిని అలాగే సైఫుద్దీన్ కిచ్లు గారిని కూడా వీళ్ళిద్దరిని విడుదల చేయాలని చెప్పేసి 10th April 1919 ఒక నిరసన అయితే స్టార్ట్ అయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరైతే నిరసన తెలుపుతున్నారో వాళ్ళందరి మీద కూడా కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో కొంతమంది కూడా చనిపోయారు. దాంతో ఉద్రేకానికి గురైన నిరసనకారులందరూ కూడా పెద్ద ఎత్తున బ్రిటిష్ గవర్నమెంట్ కి సంబంధించిన బ్యాంక్స్ మీద దాడి చేశారు. ఆ దాడిలో కొంతమంది బ్రిటిషర్స్ చనిపోయారు, అలాగే బ్రిటిష్ ఉమెన్స్ కూడా గాయపడ్డారు. నెక్స్ట్ డే 11th April 1919 ఇదే నిరసనలు కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు, ఇదే నిరసనకారులు ఒక ఉద్యమంగా వెళ్తున్నప్పుడు వాళ్ళకి బ్రిటిష్ గవర్నమెంట్ కి సంబంధించిన మిషనరీ స్కూల్ ని నడుపుతున్న మిషనరీ ఉమెన్ ఎదురైంది. ఆమె మీద కూడా వాళ్ళు దాడి చేశారు. కానీ అక్కడున్న లోకల్ ఇండియన్స్ వాళ్ళ నుంచి ఆమెని కాపాడి ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆమెను జాగ్రత్తగా ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లారు. ఆమె పేరు మార్సెల్లా షేర్వుడ్. ఈమె మీద జరిగిన ఈ దాడి విషయం అప్పుడు పంజాబ్ ని కంట్రోల్ చేస్తున్న జనరల్ డయ్యర్ కి తెలిసింది. దాంతో జనరల్ డయ్యర్ ఎక్కడైతే ఆ ఉమెన్ ని దాడి చేశారో ఆ వీధి గుండా ఎవరైనా ఇండియన్స్ వెళ్లాలనుకుంటే వాళ్ళు బోర్లా పడుకొని నేల మీద కాళ్ళు చేతులతో పాక్కుంటూ వెళ్ళాలి అని ఒక పనిష్మెంట్ ఇచ్చారు.